గతంలో కూడా శృంగవరపుకోట పంచాయతీలో వైసీపీ, టీడీపీ కొలాబరేషన్ అయిపోయి అనేక రకమైన అవినీతి అక్రమాలు చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళు మాట్లాడరు, వాళ్ళ ప్రభుత్వం వస్తే వీళ్ళు మాట్లాడరు. అందరూ కూడా ఇలా ముక్కును వేలేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. సామాన్య జనానికి ఇవన్నీ పట్టించుకోరు కూడా. కానీ ఎవరో మాలాంటి జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తే వాళ్ళకి కోపాలు వస్తాయి. కానీ విషయం ఏం జరుగుతుందంటే అభివృద్ధి విషయంలో కూడా వీళ్ళు మాట్లాడటం లేదు. మెయిన్ రోడ్డు, ట్రాఫిక్, కింద వన్ వే ట్రాఫిక్, అలాగే స్కూల్ పక్కన ఆక్రమణలు, దుకాణాలు, ఇవన్నిటి మీద స్థానికంగా ఉన్నటువంటి చిప్పాటి శాసగిరి వార్డు మెంబరు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఆయన క్వశ్చన్ చేసినా కూడా ఎన్నో కాగితాలు ఇవాళ కూడా ప్రజా దర్బార్లో ఆయన వాగ్వాదం చేశారు ఎమ్మెల్యే గారితో. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, ఒకసారి చూసాక మళ్ళీ మాట్లాడదాం. అలా కాదు, వాళ్ళకి ఆల్రెడీ పాత బజార్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, రైతు బజార్. ఎందుకు వెళ్ళరు అసలు వాళ్ళు? ఎందుకు వెళ్ళరు చెప్పండి ఒక మాట. టీడీపీ వాళ్ళు పట్టీలు పెట్టారు అక్కడ. అది మేడం నేను చూపిస్తానండి మేడం. మరి మీరు అర్థం నేను ఏం చేయలేదు. విద్యార్థులకు భవిష్యత్తు అన్నప్పుడు మీరు చెప్తున్నారు. అలా కాదు, పాత కలెక్టర్ గారు, అంబేద్కర్ గారు ఆల్రెడీ 3 పేరు చూపించాం. అలా కాదమ్మా, మరి మీరు కన్విన్స్ చేస్తే ఇంకేం చేస్తాం? మీరే మీ నోటితో డయేరియా వస్తే ఏంటో పరిస్థితి మాటలు ఏంటమ్మా? అలా కాదు, మీకు ఆల్రెడీ అలా కాదమ్మా. ఇన్ని పంచాయతీ నోటీసులు అన్నీ ఉండి కొట్టినప్పుడేమో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఈవో వచ్చారు. చూశారు కదా, ఇలాంటి ఎన్నో. ఆయన అయితే అలాగే ఏదో ఒకటి పెడుతూనే ఉంటాడు. ఏంటంటే ఆయన మీద ఒక కక్ష. ఎందుకంటే ఎవరు అడిగితే కక్ష, అక్కడ ఉన్నట్లు వాళ్ళు రెచ్చగొట్టడం. అంటే ఇప్పుడు ఒక రోడ్డు నిర్మాణం జరుగుతుందండి, ఒక అభివృద్ధి జరిగినప్పుడు కొంతమంది నష్టపోతారు. నేను నష్టపోతాను. గతంలో మేము వ్యాపారాలు చేసాం, మేము నష్టపోతాం. అయితే వెళ్ళి బిల్డింగ్ ఓనర్ వల్ల తప్పని చెప్తామా? కాదు కదా. ఇప్పుడు ఎన్నో పరిస్థితులు వస్తాయి. అభివృద్ధి చేసాం, వ్యాపారం చేసాం, కొన్నాళ్ళు తిన్నాం, రోడ్డు కటింగ్లో పోతాయి, మనం ఏం చేయలేం. అలాగని చెప్పేసి ఎప్పుడో నా చిన్నప్పుడు రోడ్డు ఎలాగుంది ఇప్పుడే అలాగే ఉండాలి, ట్రాఫిక్ పెరిగిపోయి వైడింగ్ చేయకూడదు, మా బతుకులు పోతాయి అంటే అది కరెక్ట్ కాదు. దానికి ఆల్టర్నేటివ్గా కూడా ఆ శేషగిరి గారి మార్గం చూపించాడు. ఆయన ఏదో కలెక్టర్ గారికి ఆర్డర్ తెప్పించాడు, అవన్నీ చెప్పారు. రైతు బజార్లో కొంతమంది అకామిడేట్ చేస్తాం, ఇలాగ ఎన్ని చేసినా ఎవరు ఎగ్రీ అవ్వట్లేదు. ఏమనంటే ఇగో ఈ టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కలిపి ఆ శేషగిరి గారినే కార్నర్ చేయడం, ఆయనే ఇదంతా చేస్తాడు, మీ బతుకులు తీస్తాను, తిరిగి వాళ్ళ మీద ఈ ప్రజలను రెచ్చగొట్టడం ఈ 2 పార్టీలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు వేసుకోవడం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎవరు బతుకులు ఎవరు కొట్టేసింది ఏమీ లేదు. ఈ విషయాలన్నీ కూడా ప్రజల దృష్టికి తేవాలనేదే మా జనకమ్మ యొక్క ముఖ్య ఉద్దేశం. నమస్తే.